అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో పీఆర్సీకి సంబంధించి పత్తాలేని పీఆర్సీ వేతన సవరణ కమిటీ గడువు ముగిసి 2 ఏళ్లయింది. ప్రతిపాదనలతో సమగ్ర నివేదిక సిద్ధం చేసిన కమిటీ దాన్ని స్వీకరించేందుకు సుముఖంగా లేని ప్రభుత్వం ఇవ్వడం ఇష్టం లేక సర్కార్ కాలయాపన అని చెప్పేసి ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పీఆర్సీకి సంబంధించి 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు పీఆర్సీకి సంబంధించి ఎటువంటి ప్రకటనలు ప్రభుత్వం చేయలేదు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు 8th పే కమిషన్ను కేంద్రం మంగళవారం నియమించింది. తెలంగాణలో మాత్రం పీఆర్సీ పత్తా లేకుండా పోయింది. 6 నెలల్లోపు కొత్త పీఆర్సీ ప్రకటిస్తామన్న కాంగ్రెస్ గ్యారంటీ గాల్లో కలిసింది. అసలు పీఆర్సీపై సర్కారులో ఇసమంతైనా కదలిక లేకపోవడం విచారకరమని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో తొలి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగియగా అదే ఏడాది జూలై 1 నుంచి రెండో పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉంది. కాగా కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ చైర్మన్గా, రిటైర్డ్ ఐఏఎస్ బి రామయ్య సభ్యుడిగా రెండో పీఆర్సీ కమిటీని నియమించింది. ఈ కమిటీ 6 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉండగా 2024 ఏప్రిల్ 2తో ఆ కమిటీ గడువు అయితే ముగిసింది. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కారణంగా కమిటీ గడువును 6 నెలలు పొడిగించారు. ఈ అక్టోబర్ 2కు పీఆర్సీ కమిటీ నియమించి 2 ఏళ్లు పూర్తయింది. ఈ పీఆర్సీ కమిటీ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలను స్వీకరించింది. ఉద్యోగ సంఘాల నేతలు 51% ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలని కమిటీ ముందు ప్రతిపాదించారండి. పీఆర్సీ ఇవ్వడం ఇష్టం లేక వాస్తవానికి పీఆర్సీ కమిటీ ఎప్పుడో సమగ్ర నివేదికను రెడీ చేసింది. ఈ నివేదికను సమర్పించేందుకు ప్రభుత్వం అనుమతి కోరింది. కానీ ఇందుకు ప్రభుత్వం అనుమతించడం లేదు. 1% ఫిట్మెంట్ ప్రకటించినా నెలకు 200 కోట్లు ఉద్యోగులకు అందుతాయి. అయితే ఉద్యోగులు 50% ఫిట్మెంట్ని అడుగుతున్నారు. తక్కువలో తక్కువగా 25% ఫిట్మెంట్ ప్రకటించినా కనీసం నెలకు 5,000 కోట్ల చొప్పున అందుతాయని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. పీఆర్సీ నివేదికను స్వీకరిస్తే బంతి సర్కార్ కోర్టులోకి చేరుతుంది. ఫిట్మెంట్ని ప్రకటించాలని ఒత్తిడి పెరుగుతుంది. మొత్తంగా ఉద్యోగులకు వేతన సవరణ చేయడం ఇష్టం లేని ప్రభుత్వం పీఆర్సీ నివేదికను స్వీకరించడం లేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 2 ఏళ్లుగా తాము నష్టపోతున్నామని గగ్గోలు పెడుతున్నాయి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నివేదికను తెప్పించుకొని మెరుగైన ఫిట్మెంట్ని ప్రకటించాలని డిమాండ్లు అయితే చేస్తున్నాయి.